యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి महिमा कलगनु गाका। चलो आमेन। आज के दिन परमेश्वर की उपस्थिति में और एक बार बैठने के लिए प्रभु ने दिया हुआ एक अच्छी मौका के लिए प्रभु की स्तुति करें, क्योंकि जो मृत्यु हो गया उसको वापस उसके चरणों में बैठकर उसकी महिमा करने के लिए मौका नहीं है। जो जिंदा है वही उनकी स्तुति कर सकता, उनकी आराधना कर सकता। సజీవులు సజీవులే ఆయనను స్తుతించగలరు। మరొకసారి ఆయనను స్తుతించే భాగ్యాన్ని మనకి మన కుటుంబీకులకు దేవుడు కలుగజేసిన గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక। చాలా జాగ్రత్తగా కొన్ని మాటలను మీరు ఆలకించడానికి ప్రయత్నించండి। ఈ దినం ఈస్టర్ సండేగా మన ప్రభు పునరుత్థానుడై మూడవ దినాన ఆయన సజీవుడై లేచిన దినమని అనేక సాక్షుల ఎదుట వందలాది ప్రజల ముందు ఎదుగో నేను సజీవుడను, నేను మృతుడనైతిని, కానీ నేను ఇప్పుడు యుగ యుగములకు జీవించుచున్నానని నా ప్రభు తనను వెంబడిస్తున్న ప్రజలకి ప్రత్యక్షతను ఇచ్చుకొని ఆయన సజీవుడని చూపించుకున్నాడు। మన దేవుడు చాటుగా ఉండి తన భక్తిని తన బలాన్ని లేనిది ఉన్నట్టు చెప్పే దేవుడు కాదు। తన ప్రజల ముందు తన జీవన విధానాన్ని తన సామర్థ్యాన్ని స్పష్టంగా దేవుడే ఇదిగో నా గాయాలు చూడండి, నా ప్రక్కలోని వేలు పెట్టి తాకి చూడు, నేను సజీవుడనని శిష్యులకు తనను తాను రుజువు చేసుకున్న దేవుడు మన దేవుడు। హల్లెలూయా। నా దేవుని బిడ్డలారా, కొన్ని మాటలను నేను ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను। మన ప్రభు సెలవులో మరణించి సమాధి చేయబడిన ఆ దినము తర్వాత ఉదయకాలం చాలామంది తనను వెంబడిస్తున్నటువంటి స్త్రీలు ఆ సమాధుల తోటలోకి వెళ్ళి వెతకడం ప్రారంభించారు। ఏ సమాధిలోనైతే నా ప్రభు దేహాన్ని ఉంచారో ఆ దేహం అక్కడ లేకపోవడం, అతనికి చుట్టబడిన ఆ నార వస్త్రాలు అలాగే ఆ సమాధిలో చుట్టబడి ఉంచడం, అవి చూసి చాలామంది స్త్రీలు ఆ సమాధులలో వెతకడం ప్రారంభించారు। ప్రభు దేవదూత 2 పర్యాయాలు తిరుగుతున్న వారితో మాట్లాడిన సందర్భాలు ఒకే రకంగా ఉంటాయి। కొంచెం వాల్యూ మ్యాచ్ ఒకే రకంగా ఉంటాయి। గలిలయ మనుషులారా, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు। వాళ్ళు అన్నారు, నజరేయుడైన క్రీస్తును మేము ఆయన వెతుకుతున్నాం అని అన్నప్పుడు దేవదూతలు అంటారు, ఆయన ఇక్కడ లేడు। చెప్పండి, ఆయన ఇక్కడ లేడు। ఆయన ఎక్కడున్నాడో అది తెలుసుకొని ఆయనను వెతుకుతే మీకు దొరుకుతాడు। ఆయన లేని చోట నువ్వు వెతికితే నీకు దొరకడు అని చెప్పి వాళ్ళకు ఒక మంచి మాట చెప్తాడు। సజీవుడైన క్రీస్తును సమాధులలో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడైన వాణిని సమాధులలో వెతికితే దొరకడు। సమాధులలో చచ్చిన వారు ఉంటారు, సమాధులలో చనిపోయి సమాధి చేయబడ్డ సమాధుల మధ్యలో సజీవుడు ఎవడు ఉండడో। మన దేవుడు సజీవుడు కనుక తన ప్రజలను తను వెతుకుతున్న ప్రజలతో అంటాడు, ఆయన ఇక్కడ లేడు। హల్లెలూయా। ఆయన సజీవుడు, మీరు వెళితే గలిలయలో ఆయనను మీరు కలుసుకుంటారు। చచ్చిన వారి మధ్యలో సజీవుడైన దేవుణ్ణి మీరు వెతకడం మీరు చేసే మొదటి పొరపాటు। హల్లెలూయా। దేవుణ్ణి వెతుకుతున్నటువంటి ప్రజలకి దేవుడిస్తున్న జవాబని, మగ్దలేని మరియ కూడా సమాధి ముందు నిలబడి ఆయనను వెతుకుతూ ఉంటే ప్రభువే మహిమ కలిగిన దేహంతో అంటాడు, అమ్మా
ఎవరిని వెతుకుతున్నావు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె అంటది, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ప్రభు చెప్పిన ప్రశ్న ఒకటే, దేవదూతలు వెతకడానికి వచ్చిన శిష్యులకు, స్త్రీలకు చెప్పిన ప్రశ్న ఒకటే, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నావు? బాగా వినండి. సమాధుల మధ్యలో సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ప్రజలు వెతుకుతున్నారు. ఈరోజు కూడా ప్రజలు దేవుణ్ణి ప్రాణము లేని, జీవం లేని బొమ్మల దగ్గర వెతుకుతున్నారు. అక్కడ ఆయన లేడు. సజీవుడు సజీవుల మధ్యలో ఉంటాడు, సమాధుల దగ్గర ఉండడు. కనుక దేవుని వాక్యం అంటుంది, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఎలా వెతుకుతున్నా? బైబిల్ అంటుంది, మీరు వెతకండి, నేను మీకు దొరుకుతాను. మీరు వెతకండి, నేను దొరుకుతాను. అయితే ఎక్కడ వెతకాలో మీకు తెలియాలి, ఎలా వెతకాలో మీకు తెలియాలి. ఆయన ఉండని చోటులో నువ్వు వెతికితే ఆయన మీకు దొరకడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, యెహోవాను వివేకము కలిగి ఎవరైనా వెతుకుదురేమోనని ఆకాశములో నుండి దేవుడు భూమి మీద ఉన్న ప్రజలను పరిశోధిస్తున్నాడు. ఈరోజు చాలామంది ప్రజలు ఒక శిలువ దగ్గరికి వెళ్ళి, ఒక బొమ్మ దగ్గరికి వెళ్ళి, ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి అయ్యా అని ఆ విగ్రహంతో మాట్లాడుతున్నారు. అక్కడ లేడు. ఆ రోజు చెప్పిన జవాబు ఈ రోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు లేని చోట దేవుడిని నువ్వు వెతకడం నీ మూర్ఖత్వం. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన చచ్చిన వారి మధ్యలో ఉండడు. కారణమైన సజీవుడు గనుక, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనుక ఆయనను వెతికే వారికి ఆయన ప్రత్యక్షనిస్తాడు గనుక ఆయనను మనం సరిగ్గా వెతకాలి. హల్లెలూయా, చదముషర్గా హల్లెలూయా. ఆయన మందిరం యెరూషలేము కడుతున్నప్పుడు ఆయన ఈ మాట మాట్లాడు, ఇది నేను కోరిన స్థానం, ఇక్కడ నేను నివాసం చేస్తాను. దేవుని మహిమ, దేవుని సన్నిధి ఉండే స్థలములో మనం ఆయనను వెతికితే ఆయన ఖచ్చితంగా మనకు ప్రత్యక్షతనిస్తాడు. హల్లెలూయా. నా దేవుని సంఘ బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నా దేవుని మాటలను మీరు మనసులో పెట్టుకోండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధికి రోమా సైనికులు కావలి వాసారు. రోమా ప్రభుత్వం ఇదిగో ముద్ర వేసింది. ఎవడు దాన్ని ముట్టడానికి వీల్లేదు. ఏ మనిషి ఆ లాక్ తెరవడానికి వీల్లేదు. ఏ మనిషి ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. రోమా ప్రభుత్వం నా ప్రభువుని సమాధిలో పెట్టి ఒక బలమైన రాయి ఆ సమాధి మీద వేసి ముద్రించి అక్కడ చాలా మంది సైనికులు కావలిగా ఉంటున్నారు. అయితే వినండి, ఏ రాయి అయితే ఆయన మరణాన్ని అణగద్రొక్కాలని వేశారో ఆ రాయి పొర్లించి ఆ రాయి మీద దేవదూత నిలబడింది. హల్లెలూయా, చదవండి గట్టిగా హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. ఇదిగో ఈ పుల్పిట్ మీద నేను నిలబడి ప్రకటిస్తున్నాను కదా, మొట్టమొదటి పుల్పిట్ ఏదో తెలుసా? సమాధి మీద పెట్టిన రాయే. అర్థమైందా మీకు? సమాధి మీద ఏ రాయి అయితే రోమా ప్రభుత్వం మూయడానికి పెట్టారో ఆ రాయి మీద దేవుని దూత నిలబడి అంటుంది, ఇదిగో గలిలయ మనుష్యులారా, మీరు నజరేయుడైన క్రీస్తును వెతుకుతున్నారని నాకు అర్థమైంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలయలో మీకు ముందుగా వెళ్తున్నాడు. మీరు వెళ్ళండి, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఏ సమాధి మీదైతే రాయిని మూతగా బోర్లించి ఇక ఆయన లేవకూడదని ఏ సైనికులైతే కావలి కాశారో, దేవుడు ఏ అభ్యంతరాన్ని, ఏ బంధకాన్ని శత్రువు వేశాడో అదే బంధకాన్ని ఆయన ప్రకటించే స్థలముగా మార్చాడు. ఆ స్థలములోనే మొట్టమొదటి సువార్త ప్రకటన బయటకు వచ్చింది. ఇదిగో ఆయన లేచాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు.
మనం ఆరాధిస్తున్న దేవుని సమాధి ఖాళీగా ఉంది. అదొక దర్గా కాదు, అదొక సమాధి కాదు, అది మూయబడి ఉండలేదు. అది ఖాళీ, నేటికి ఖాళీగానే ఉంది. హల్లెలూయా. కారణం, మరణ బంధకాలు నా దేవుణ్ణి బంధించి ఉంచడం అసాధ్యమని. నా ప్రభు ఏ మరణమైతే ఆయనను అణగద్రొక్కాలని ఉందో ఆ మరణముతో నా ప్రభు అంటాడు, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? విజయం దేవునిది. మరణం అగాధ పాతాళములో అణగద్రొక్కి మరణము పైన జయ జెండా ఎగరవేసిన వాడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడు ఆయన మరణాన్ని గెలిచి సజీవుడై పరిశుద్ధులందరికీ తనను తాను ప్రత్యక్షతను ఇచ్చుకొని తన ప్రజలకు చెప్తాడు, ఇదిగో నేను ఎలాగో మరణాన్ని గెలిచి లేచానో, పునరుత్థానం ఏ విధంగా నేను పొందానో, మీరు కూడా రేపు సమాధులు తెరవబడతాయి. మీరు కూడా మహిమ కలిగిన పునరుత్థానము చేత మీ దేవుణ్ణి మీరు ఎదుర్కొనే దినాలు మీకుంటాయి. హల్లెలూయా. అందుకనే దైవజనుడైనటువంటి పౌలు బైబిల్ చెప్తుంది, రోమా సంఘానికి రాస్తున్నటువంటి, క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మనలను కూడా లేపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సముఖంలో నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం ఇదిగో, ఏ దేవుణ్ణి సజీవుడైన క్రీస్తును ఆరాధిస్తున్న సంఘముగా, సేవకులముగా మనం ఆయన మందిరంలో మనం మోకరించి ఆరాధిస్తున్నామో, సంఘానికి దేవుడు ఎలాంటి సామర్థ్యం ఇచ్చాడనంటే, సంఘం చచ్చిపోయింది కాదు, సంఘం జీవము కలిగిన సంఘం. మనం ఆరాధిస్తున్న సంఘానికి పరిశుద్ధ గ్రంథం ఏమని పేరు పెట్టిందనంటే, జీవము గల దేవుని సంఘము. సంఘంలో ఏముందండి? జీవం, ప్రాణం ఉంది. చచ్చిపోయింది కాదు ఇది. అమ్మా, చచ్చిన సంఘం కాదు. సజీవుడైన వాడిని సజీవులు స్తుతిస్తారు కనుక దేవుని వాక్యం అంటుంది, తన సంఘాన్ని ఏ కోణములో ఆయన ఎదిగించాలని ఆశపడుతున్నాడు. సంఘం ఏ సామర్థ్యంలో ఎదగాలి అని ఆశపడుతున్నాడని అంటే, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ఏ విధంగా సమాధిని గెలిచి రేపు మహిమ కలిగిన సింహాసనమందు ఆయన కూర్చున్నాడో అదే ప్రమాణం సంఘానికి నేర్పిస్తున్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారం మీరు కూడా జయించి నాతో కలిసి తండ్రి సింహాసనంలో కూర్చోవాలి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని ఏ కోణంలో చూస్తున్నాడంటే, జయించగలిగే సంఘముగా ఎదగాలి, ఓడిపోయిన సంఘంగా కాదు. కొంచెం వాల్యూమ్ పెంచి, ఓడిపోయిన సంఘముగా కాదు, జయం పొందగలిగిన సంఘం. రేపు ప్రతి సమాధి తెరవబడతాయి. జీవ పునరుత్థానానికి వెళ్ళేవారు జీవ పునరుత్థానానికి వెళ్తారు. మరణ పునరుత్థానానికి వెళ్ళే, నిత్యనాశనానికి వెళ్ళే వారు కూడా మరణ పునరుత్థానానికి వెళ్తారు. అయితే లేఖనం అంటుంది, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు కనుక మనము కూడా ఏ సామర్థ్యంతో, ఏ బలముతో మనం భూమి మీద ఆత్మీయతలో ఎదగాలి అని అంటే, రేపు కడబూర ధ్వని వినబడినప్పుడు పరిశుద్ధుల దేహాలు మహిమతో లేచినట్టుగా రేపు నీ దేవుణ్ణి నీవు నేను ఎదుర్కోగలిగేటట్టుగా మరణముపై అధికారము కలిగిన బలముతో మనము నింపబడాలి. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. దేవుడు తన సంఘానికి ఇచ్చిన బలం ఏంటో తెలుసా? కేవలం ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడమో, కేవలం ఒక వ్యాధిని బాగు చేయడమో, కేవలం ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరగడమో కాదు. అంతంత మాత్రాన దేవుడు తన సంఘాన్ని ఉంచాలని కోరుకోవడం లేదు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, పేతురు నువ్వు బండవు కనుక నేను నీ ద్వారా ఒక సంఘాన్ని
కడతాను. జీవము కలిగిన దేవుని సంఘము ఎదుట అగాధ పాతాల లోక ద్వారాలు నిలువనేరై. అంటే అర్థం ఏంటంటే, ఏ సంఘాన్ని నా దేవుడు కట్టాలని ఆశపడుతున్నాడంటే, పాతాళము, మృతుల లోకము ఏదైతే ఉందో ఆ మృతులు, ఆ పాతాళం, ఆ మరణం ఆ సంఘము ఎదుట నిలువనేరదు. అలాంటి ఒక గొప్ప సంఘాన్ని, అలాంటి ఒక సామర్థ్యము కలిగిన దేవుని సంఘాన్ని ఆయన కట్టాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ ఆత్మీయతలో ఎదగాలో తెలుసా? నా వైపు చూడండి. నేను ఏ ఆత్మీయతలో ఎదిగిన సేవకుడనై ఉండాలి అని అంటే, ఏదో ఒక ప్రవచన వరమో, ఏదో స్వస్థత వరమో, ఏదో దేవుని వాక్యం చెప్పగలిగే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, నీతి వాక్యం అనే వరములు కాదు. ఆ వరములు భూమి మీద పనిచేస్తాయి. ఆ వరముల ద్వారా కొంత సేవ జరుగుతుంది. ఆ వరముల ద్వారా కొన్ని ఆత్మలు ప్రభువు వైపు తిప్పగలుగుతాం. అయితే నా దేవుడు మనల్ని ఏ సామర్థ్యంలో ఉండాలని ఆశపడుతున్నాడని అంటే, నీ మరణం పైన నీకు అధికారం ఉండాలి. హల్లెలూయా. మరణాన్ని జయించే అధికారం. అగాధ పాతాళంలోకి నీ ఆత్మ వెళ్ళకుండా నీ ఆత్మ ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ఏ విధంగా సమాధిని ఓడించి గెలిచి నిలిచాడో సజీవుడిగా, రేపు ఆయన ఎదుట నిలువబడే సంఘముగా మనం బలముతో నింపబడాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చాలా పర్యాయాలు బలం పొందుకో, బలహీనంగా ఉండకని చాలా పర్యాయాలు దేవుని సంఘానికి నా ప్రభు నేర్పిస్తాడు. అద్భుతమైన కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. దైవజనుడైన పౌలు తన దగ్గర పరిచర్య చేస్తున్న అపోస్తుడైనటువంటి తిమోతితో అంటాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు నందు ఉన్న కృపలో నీవు బలవంతుడవు కావాలి. కారణం, మరణం బలమైనది. ఆ మరణాన్ని గెలవగలిగే బలములోకి మనం ఎదగాలి. రేపు మరణం అనే పాతాళ లోకానికి నీ ఆత్మను దుష్టుడు తీసుకొని వెళ్ళకుండా, ఆ మరణం పాతాళములో మరణపు ముళ్ళును విరిచి మహిమ కలిగిన రాజ్యంలో జయించిన గుంపులో ఆ మహోత్తరమైన సింహాసనములో నీవు కూర్చోగలగాలి అని అంటే, నీ ఆత్మీయత బహుబలము కలిగినదై ఉండాలి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు చాలా పర్యాయాలు తన సేవకులతో, తన సంఘముతో మాట్లాడుతున్నప్పుడు చాలా పర్యాయాలు ఎలా మాట్లాడతాడంటే, బల పరక్రమము కల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒక గిద్యోనును చూసి దేవుడు ఎలా మాట్లాడతాడంటే, బల పరక్రమము కలిగిన బలాఢ్యుడా. అంటే దేవుడు తన సంఘాన్ని బలమైన సంఘంగా ఉండాలంటాడు. అందుకనే అనాదిలోనే అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, నిశ్చయముగా అబ్రహాము బలమైన జనమైతాడు. ఎలాంటి జనమైతాడు? బలమైన జనం. దాని మీనింగ్ ఒక విస్తారమైన క్రౌడ్, ఒక విస్తారమైన లక్షల కోట్లాది మంది ప్రజలుగా మారుతారని చెప్పలే. ఎందుకనంటే ఈ రోజు కూడా అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న యూదులు అల్పమే. దాని యొక్క దైవికమైన అర్థం ఏంటంటే, సంఖ్య చిన్నదే కావచ్చు కానీ బలమైన జనం. అది బలమైన జనం. దేవుడు తన సంఘాన్ని ఎలా ఉండాలి అని ఆశపడుతున్నాడు అని అంటే, విస్తారమైన ప్రజలతో నిండి ఉంది అని కాదు, బలమైన సంఘమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. హిందీలో ఒక సామెత అంటారు, ఓ భీడ్ నై దేఖ్తా ఓ భేడ్ దేఖ్తా. ఏమంటారు? ఓ भीड़ नहीं देखता उसको भेड़ होना, भीड़ नहीं क्या होना, भेड़। वो भेड़ बकरियां के लिए आया, भीड़ के लिए नहीं आया। भीड़ तो बहुत है मगर उसमें भेड़ नहीं है, यही तो लोचा है। समझे बात? भीड़ है, संख्या ఉంది
వేల మంది ఉన్నారు, అందులో గొర్రెలు లేరు. సంఖ్య అధికంగా ఉంది. దేవుడు భీడ్ అంటే అర్థం ఏంటంటే గొప్ప గుంపు, అధికంగా ఉండే సంఖ్య. దేవుడు సంఖ్యను చూడడం లేదు, ఆయనను వెంబడించే సంఖ్య కాదు, ఆయనను వెంబడించేది గొర్రెలై ఉండాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పాడు, కానీ నన్ను వెంబడించే ప్రజలందరూ నా స్వరం వింటారని చెప్పలే. वो भीड़ उसकी आवाज नहीं समझ सकता, मगर वचन में लिखा है मेरा भेड़ मेरा आवाज पहचानता है. उसको भीड़ नहीं होना, भेड़ होना. बहुत सारा भीड़ है आजकल, मगर वहां पे सब भेड़ नहीं दिख रहा, भेड़ नहीं दिख रहा. దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది, సంఘం చిన్నదైనా, సంఘంలో కొద్ది మంది ఉన్నా పర్వాలేదు, మనం ఎలా ఉండాలో తెలుసా? బలవంతులమైన సంఘమై ఉండాలి. హల్లెలూయా, శవాని గట్టిగా హల్లెలూయా. సంఘమా, మన మీదనే సమాజ భవిష్యత్తు ఆధారపడింది. సంఘమాన్ని బలం మీదనే సమాజ భవిష్యత్తు ఆధారపడింది. అందుకే దేవుని వాక్యం అంటుంది, సియోను లెమ్ము, నీ బలమును ధరించుకొనుమా. సంఘం బలముతో నింపబడాలి. సంఘం దేవుని బలముతో నింపబడినప్పుడే బలమైన కార్యాలు జరుగుతాయి. అందుకే దైవజనుడైనటువంటి దానియేలు అంటాడు, యెహోవాను ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. సంఘముగా మీరు, సేవకుడిగా నేను, దేవుని వెంబడిస్తున్న మనం బలహీనమైన సంఘముగా ఉండొద్దు. హల్లెలూయా, చబాసరి గట్టిగా హల్లెలూయా. చబని ఎలా ఉండొద్దు? బలహీనమైన వ్యక్తులుగా ఉండొద్దు. కావచ్చు నా శరీరం బలహీనం కావచ్చు, నా ఆర్థిక స్థాయి బలహీనం కావచ్చు, నా సంఘంలో లోకస్తుల వలె బలవంతులను పిలువబడుతున్న ఉద్యోగ వ్యాపారస్తులు, ఆర్థికంగా ఎదిగిన వారు, మంచి సామర్థ్యం కలిగిన వారు లేకపోవచ్చు. లోకంలో బలవంతులు అందరూ సంఘంలో బలవంతులుగా మారలేరు. వారు లోకంలో బలవంతులే. దేవుని లేఖనం అంటుంది, దేవుని పెట్టారా, సంఘంలో బలహీనులు ఉండొచ్చు, అనారోగ్యం కలిగిన వారు ఉండొచ్చు, పేదవాడు ఉండొచ్చు. అయితే అవన్నీ ఈ దేహానికే కానీ అంతరంగానికి కాదు. హల్లెలూయా. లోకము చూసినప్పుడు చిన్న సంఘముగా. ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడు, ఒక మీటింగ్ పెట్టుకుందాం, అన్ని సంఘాలకు పిలుస్తాం ఈ మీటింగ్కి అని అంటే, అందులో ఒక పాస్టర్ అన్నాడు, అవసరం ఏముంది, అన్ని చిన్న చిన్న సంఘాలే, వాళ్ళు వస్తే ఏంది, రాకపోతే ఏంది, మన ప్రాంతంలో మనయే పెద్ద సంఘం. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. నేను అన్నాను, మీది పెద్ద సంఘమే కావచ్చు, కానీ బలం కలిగిన సంఘం కాదు, గుర్తుపెట్టుకో. నీది పెద్ద సంఘమే కావచ్చు, బలము కలిగింది మాత్రం కాదు. సంఘం పెద్దది కాదు, దేవుడికి కావలసింది బలం కలిగింది అయి ఉండాలి. అలాంటి బలము అని అంటే అంధకార సామ్రాజ్యాన్ని కూడా అణగదొక్కగలిగే బలంలో సంఘం ఎదగాలి. హల్లెలూయా. సంఘం ప్రార్థన చేస్తుంటే, ఇదిగో దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి కాల సమయంలో దైవజనుడైనటువంటి పేతురును 16 మంది సైనికుల మధ్యలో అతన్ని రేపటి ఉరి శిక్ష కొరకు కావలి కాస్తూ ఉంటే, ఒక చిన్న గుంపు మరియా అనబడుతున్న ఒక అమ్మగారి యొక్క ఇంటిలో కొద్ది మందిగా కూడుకొని రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే, అది చూడడానికి చిన్న గుంపే. ఎందుకో తెలుసా? అప్పుడప్పుడే సంఘం ప్రారంభమైంది, అప్పుడప్పుడే దేవుని పరిచర్య ప్రారంభమైన దినాలు. దేవుని సంఘ ప్రారంభ ఘడియలలో ఒక చిన్న గుంపు ఒక చిన్న రూములో రాత్రికాల సమయములో అందరూ కలిసి, ప్రభువా మా దైవజనుడు క్షేమంగా బయటకు రావాలి, అతడు రేపటి మరణానికి అతన్ని కావలి కాస్తున్నారు అని సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే, అది చిన్న సంఘమే కానీ వారి ప్రార్థన బలము కలిగినది కనుక వారు నడిరో ఆ యొక్క చీకటి గదిలో చిన్న గుంపుగా ప్రార్థన చేస్తుంటే, ఇదిగో ఆ యొక్క వాక్యం సెలవిస్తుంది, 16 మంది కావలి కాస్తున్న ఆ చెరసాలలో మొదటి డోర్, రెండవ డోర్, మూడవ డోర్లు, దానికి అవే గవినిలన్నీ తెరవబడి దైవజనుడైన పేతురును దేవదూత దిగి వచ్చి రోడ్డు మీదకి తీసుకొని పెట్టేసింది. ఇది కదా సంఘ బలం అంటే, ఇది కదా ప్రార్థనలో బలం అంటే. దేవుడు ఏరుకున్న సంఘం, దేవుడు కోరుకుంటున్న సంఘం ఏంటి అని అంటే,
బలమైన సంఘమై ఉండాలి. హల్లెలూయా. సంగమా, మీరు నేను ప్రార్థన చేస్తే అగాధ పాతాల లోక ద్వారాలు కూడా మూయబడాలి. ఒక గొప్ప దైవజనుడి సాక్ష్యం నేను విన్నాను. ఆ దైవజనుడు తన సాక్ష్యాన్ని చెప్తూ, అతనికి దేవుడు ఒకరోజు దర్శనంలో అంధకార సామ్రాజ్యమున్న అగాధ పాతాల లోక పరిస్థితులను చూపించాడట. అనేక దురాత్మల సమూహం, భయానకమైన కోటాను కోట్ల దురాత్మలు అక్కడ ఉంటూ భయంకరమైన రూపురేఖలతో ఉంటే, ఆయన గమనించి చూస్తున్నప్పుడట ఒక దురాత్మ యొక్క రెక్క, ఇదిగో నా వైపు చూడండి, రెక్క విరిచివేయబడి ఒకే రెక్కతో ఎగురుతుందట. అది ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, కొంచెం వెల్లుమించి ఆయన ప్రత్యేకంగా ఆ యొక్క అగాధ పాతాళములో దృష్టి పెట్టి, ప్రభా, అన్నిటికీ రెండు రెండు రెక్కలు ఉన్నాయి, ఈ దురాత్మకు ఒకే రెక్క ఉంది, అది ఇలా ఎగురుతుంది ఎందుకు అనంటే, దాని ఒక రెక్కను భూమి మీద ఒక సేవకుడు ఇరిసేసాడని చెప్పాడు కదా. దాని రెక్కను భూమి మీద ఒక దైవజనుడు విరిసేసాడు. నువ్వు ఏది బంధిస్తావో అవి బంధించబడతాయి, నువ్వు వేటిని విప్పుతావో అవి విప్పబడతాయి. దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఎంత గొప్పదో తెలుసా? బాగా వినండి నా మాట. ఈరోజు చాలా మంది విశ్వాసులు, ఇదిగో ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఒక సేవకుడిగా చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, కానీ అది నీకు తెలియకుండా చేస్తాడు సైతాన్ గాడు. వాడు ఎప్పుడు సంఘాన్ని ఎలా 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 చూస్తాడంటే, నీకే చేత కాదు, నువ్వే సమస్యలో ఉన్నావు, నీతోనే ఏమవుతుందని చెప్పి నీ బలహీనతలు నీ ముందు పెట్టి, నీవు బలవంతుడవని, నీతో ఉన్న దేవుడు సామర్థ్యం కలిగిన వాడని నీవు గుర్తించకుండా చేయడం వాడి పని. అందుకనే చాలా దేవుని బిడ్డలు ఎప్పుడు వారి బలహీనతలను బట్టి, వారి కుటుంబ సమస్యలను బట్టి, అనారోగ్యములను బట్టి, వారు మానసిక ఒత్తిడికి రోజు 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 బలహీనమైపోయి నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని వారు తమ జీవితం పట్ల ఒక తృప్తి లేని జీవితం చేస్తూ ఎన్నిక లేని వ్యక్తులుగా మిగిలిపోతారు. దేవుని లేఖనం అంటుంది, దేవుని బిడ్డలారా, మనము బలహీనులము కాదు. హల్లెలూయా. ఎవరు చెప్పాడు నువ్వు బలహీనుడు అని? ఒకరోజు ఆదాము అన్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అని అంటే, ఆదాము అన్నాడు, నేను దిగంబరినై ఉన్నాను కనుక నీవు ఈ తోటలో సంచరిస్తున్నప్పుడు నేను అంజూరపు చెట్టు చాటున దాక్కున్నాను. అవునా, దిగంబరు ఎట్లయిపోయావు అని అనలే. ఏమన్నాడు తెలుసా? నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? అట్లుంది మాట. ఆయన దిగంబరే, కానీ నువ్వు దిగంబరివి, నువ్వు దేవుని దగ్గరికి రాలేవు, ఇక దేవుడు నిన్ను క్షమించలేడు, ఇక దేవుని దగ్గర నీకు ముఖం లేదు అని బలహీనతలో నెట్టేశాడు సాతాను గాడు. అందుకనే భయపడిపోయి దాక్కున్నాడు. అందుకే నా ప్రభు అంటాడు, ఎవడాడో నువ్వు దిగంబరివని, నువ్వు ఎన్నిక లేని వాడవని నీకు చెప్పింది ఎవడు? అంటే సాతాను ఎప్పుడు తన ప్రజలను దేవునికి చాటుగా దాక్కోవడం నేర్పిస్తాడు. ఎందుకు నువ్వు పనికిరావు, నువ్వు బలహీనుడవని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన దేవుడు మనల్ని బలవంతులుగా చూడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, దేవ కీర్తన పుస్తకం 84వ అధ్యాయం, కీర్తన గ్రంథం, భజన సంగీత उसका 84 वचन 4, 84వ కీర్తన 4వ వాక్యం. నీ మందిరమునందు, అమ్మా ఒక్క నిమిషం, ఇదిగో అందరూ మీరందరూ అయ్యా మందిరంలోనే, దేవుని మందిరంలో ఉన్నారు కదా, ఉన్నారా? ఇప్పుడు మీ గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా దేవా నీ మందిరములో నివాసము చేసేవారందరూ ఎవరట? చెప్పండి గట్టి, ఎవరు అని మీరు మీ గుండె మీద చేతి పెట్టుకొని అనండి. ఏమని? నేను ధన్యుడను. చెప్పండి, ఎవరు? నేను దరిద్రుడను కాదు, నేను
లోకంలో ఉన్నప్పుడే నేను దరిద్రుడను, ఎప్పుడైతే మహిమ కలిగిన దేవుని మందిరావరణములోకి రావడానికి సిలువ వేయబడిన నా ప్రభు యొక్క రక్తం దేవాలయము యొక్క తెరను చీల్చి నాకు దేవాలయములోకి ప్రవేశాన్ని కలుగజేశాడో అప్పుడే నా జీవిత చరిత్ర మారిపోయింది. ఎప్పుడైతే నా దేవుని మందిరంలో నేను అడుగు పెట్టానో అప్పుడే నేను అదృష్టవంతుడనిగా, భాగ్యవంతుడనిగా నా జీవన విధానాన్ని నా దేవుడు మార్చేశాడు. దేవుని లేఖనం అంటుంది, దేవుని వాక్యం అంటుంది, దేవా నీ మందిరములో నివసించే ప్రజలు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చదవండి. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగాను చేయుదురు, తొలకరి వర్షము దానిని దీవెనలతో కప్పును. ఇదిగో దేవుని మందిరంలో ఉండే తన ప్రజలను, తన సంఘాన్ని గురించి ప్రభు అంటున్నాడు, వారు నాటికి బలాభివృద్ధి పొందుచు వారు ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతారు. అలాగున బలము పొందే ప్రతి వాడు సియోనులో దేవుని సింహాసనం ముందు నిలబడతాడు. హల్లెలూయా. అర్థమైందండి? హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. మీ మనస్సులు దేవుని వాక్యం మీద ఉంచండి, శ్రద్ధగా వినండి. దేవుని మందిరంలో ఎప్పుడైతే నీవు నేను నిజదేవుని నమ్మి వచ్చామో మనము ధన్యులమని బైబిల్ చెప్పింది. అయితే ధన్యులమైన మీరు నేను చేయాల్సిన ఒక పని ఉంది. మనం ఈ యాత్రలో దేవుని నమ్మిన ఆ ప్రారంభ దినము నుండి సంవత్సరాలు, నెలలు మన జీవితంలో గడిచిపోతున్నాయి కదా, దేవునితో మనం సాగిపోతున్నాం కదా. ఈ యాత్రలో ఎప్పుడు బలహీన పడకుండా చూసుకోవాలి. అక్కడ అంటున్నాడు, వారు యాత్ర చేసే మార్గాలలో వారు నాటికి బలాభివృద్ధి పొందాలి, బలం పొందుకోవాలి. ఆ బలం ఎలాంటి బలము అని అంటే, నిన్ను దేవుని ఎదుట రేపు సింహాసన ఎదుట నిలబడకుండా అడ్డగించేది ఏదైనా నీవు దాన్ని దాటి వెళ్ళగలిగేటట్టు సంపాదన చేసుకోవాలి. ఆ గొప్ప బలముతో మనం నింపబడాలి. సంఘం బలమైన దేవుని కృపలో ఎదగాలి. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. ఇదిగో బాగా వినండి. నీ డబ్బు, నీ ఐశ్వర్యం, నీ చదువు ఈ భూమి మీద నీకు ఇంత బతకడానికి ఇస్తాదేమో, కానీ నీ సమాధి లేపగలిగే బలం దాంట్లో లేదు. రేపు మహిమ కలిగిన రాజ్యంలో నిలబెట్టే బలం దాంట్లో లేదు. ఈ దేహం, ఇదిగో ఈ దేహం రేపు మట్టికి మట్టై మహిమలో రేపు దేవుని యొద్ద నిలబడగలిగి, రేపు సమాధి తెరవగలిగి దేవుని యొద్ద నిలబడగలిగే బలముతో మనం నింపబడాలి అని అంటే ఆత్మీయంగా బలవంతులముగా మనం ఎదగాలి. హల్లెలూయా. ఆత్మలో బలవంతుడవు కావాలి. నీ అంతరంగం చాలా బలముతో నువ్వు నింపబడాలి. ఒక సాదా సీదా విశ్వాస జీవితం చేస్తే రేపు మహిమలో రేపు నిలబడలేవు. యేసు ప్రభు సమాధిని ఏ విధంగా గెలిచి లేచాడో ఆ బలమును మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఇదే దర్శనాన్ని అపోస్తుడైన పౌలు తన భావజాలాన్ని మాట్లాడుతూ అంటాడు. ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక, దయచేసి అందరు తీయండి, 3వ అధ్యాయం. ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక, ఫిలిప్పీ పుస్తక్, उसका 3रा अध्याय 10वां वचन से एक बार पढ़ते आ जाओ. 10వ వాక్యం నుంచి చదువుతుండండి అమ్మా. ఏ విధము చేతనైనను, అమ్మ వినండి, మృతులలో నుండి నాకు పునరుత్థానము, ఇదిగో నా వైపు చూడండి,
మృతులను గెలిచి పునరుత్థానుడయ్యాడని ప్రభువుని గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. అయితే వాక్యం అంటుంది ఆయన గెలిచాడు, లేచాడు, తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనము లేవాలి. రేపు మనము కూడా ఆ అనుభవాలలోకి రావాలి. అందుకే దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. ఆయన మరణ విషయములో సమానానుభావము కలవాడని ఆయనను, ఇదిగో ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం. చాలు. హల్లెలూయా. చదము షారుగా హల్లెలూయా. ఎక్కువ పెంచు హల్లెలూయా. చదము షారుగా హల్లెలూయా. దైవజనుడు తన గుండెల్లో ఉన్న ఆశ ఏమంటున్నాడంటే, ఎట్లయినా పర్వాలేదు, పునరుత్థాన బలం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి. చెప్పండి, ఏ బలం? చెప్పండి గట్టిగా, ఏ బలం? దయ్యాలను ఎల్లగొట్టే బలం కాదు. దయ్యాలను ఎల్లగొట్టే బలం దయ్యాలను ఎల్లగొట్టడానికే పనిచేస్తుంది. ఏ బలం కావాలి సంఘానికి అని అంటే, దైవజనుడు అంటూ ఏ విధము చేతనైనా పునరుత్థాన బలము ఎట్టిదో నేను తెలుసుకోవాలి. రేపు నేను పునరుత్థానం కావాలి గనుక మరణాన్ని గెలిచి మహోత్తరమైన దేవుని ఎదుట నిలబడగలిగే బలములో నేను ఎదగాలి. ఆ బలం మనం ఎలా పొందుకోవాలి? దేవుని దగ్గర నుంచి ఆ బలం మనం ఎలా రాబట్టుకోవాలి? ఆ పునరుత్థాన బలం ఎలా ఉంటుందో నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. కారణం, మన ఆత్మీయత ఏ బలములో ఎదగాలి, ఎంత బలములో ఎదగాలి అని అంటే, నలుగురికి అన్నం పెట్టగలిగే బలం ఉన్నా లేకపోయినా నడుస్తుంది, కానీ రేపు దేవుణ్ణి ఎదుర్కోగలిగిన బలంలో మనం ఆత్మీయంగా ఎదగాలి. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని వాక్యం అంటుంది, పరమగీతాల పుస్తకం, దయచేసి తీయండి అందరూ, పరమగీతాల పుస్తకం 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. పరమగీతాల పుస్తకం 8వ అధ్యాయం 6వ వాక్యం. ప్రేమ మరణమంత బలము కలిగినది. చాలు, నా వైపు చూడండి. దేవుని లేఖనం అంటుంది, మరణాన్ని గెలవగలిగే బలం ఏదయ్యా అంటే దేవుని ప్రేమతో నింపబడాలి. దేంతో నింపబడాలి? చెప్పండి, దేంతో నింపబడాలి? దేవుని వాక్యంలో ఉన్న విలువైన విషయాలు మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నీ భుజబలం, నీ ఆర్థిక బలం, నీ చదువు బలంతో ఈ భూమి మీద నువ్వు చలామణి అవుతావేమో, కానీ రేపు రాజులు, చక్రవర్తులు వారి యాత్ర ముగించుకున్నట్టుగా రేపు మీరు, నేను, సర్వలోకంలో ఉన్న ప్రతివాడు మట్టికి మనకు కావాల్సిందే. అయితే రేపు ఆ మహిమ కలిగిన దేహంతో మరణాన్ని అణగద్రొక్కి, పాతాళ లోకాన్ని అణగద్రొక్కి, రేపు సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట నిలబడగలిగిన బలం మనం బతుకున్నప్పుడే మన ఆత్మీయతలో సంపాదించుకోవాలి. ఆ బలం ఏంటయ్యా అనంటే, అక్కడ దేవుని వాక్యం అంటుంది, ప్రేమ మరణము కంటే బలము కలిగింది. ప్రేమతో నింపబడి, అందుకనే అదే దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 31వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా నీ శత్రువులందరూ ఇలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు. ఇదిగో, ఏ వ్యక్తి, ఏ సేవకుడు, ఏ విశ్వాస అయితే దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడు ఎలా ఉంటాడు అనంటే, బలము కలిగి, బలముతో ఉదయించు సూర్యుని లాగుంటారు. బలహీనమై అస్తమిస్తున్న సూర్యుడిలాగా కాదు. అయ్యా, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు 2 నిమిషాలు చూసే లోపల అస్తమించినట్టుగా కాదు. దేవుణ్ణి ఎవడైతే ప్రేమిస్తాడు, దేవుణ్ణి ఎవరైతే అపారంగా ప్రేమించే సేవకుడు ఉంటాడు,
దేవుని దైవికమైన కార్యాలను ఏ విశ్వాసి, ఏ సంఘం అయితే ప్రేమ కలిగిన సంఘముగా ఎదుగుతాదో లేఖనం అంటుంది, వారిలో బలముతో నింపబడతారు. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలుతో నా ప్రభు అంటాడు, ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతో నువ్వు అతన్ని ప్రేమించాలి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని అంటే ఏదో ఉసూరుమంత కాదు. దేవుణ్ణి మనం వెంబడిస్తున్న విశ్వాస బిడ్డలైన మీరు, సేవకుడైన నేను ఏ భావనతో ఆయనను మనం వెంబడించాలి అని అంటే నిండు హృదయంతో అలా ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ నా అంతరంగంలో ఎప్పుడైతే కుమ్మరించబడతాదో ఆ ప్రేమ నన్ను ఎలా తయారు చేస్తుంది అని అంటే, చూడడానికి నేను ఒక బలహీనమైన దేహం కలిగిన వాడిగానో, వ్యాధి కలిగిన వాడిగానో, బలహీనమైన వ్యక్తిగా నేను కనబడుతుండొచ్చు, కానీ నా అంతరంగం మరణమును గెలవగలిగిన బలముతో నింపబడతాది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ప్రేమ మరణము కంటే బలమైంది. దేవుని సంఘానికి దేవుని వాక్యం చెప్తుంది. దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నేను లేచి, ఆ బలము మృతులలో నుంచి లేవగలగాలి అంటే ఆ బలము ఎలాంటిదో నేను ఎరుగు నిమిత్తం, నేను దానిని పొందు నిమిత్తం సమస్తాన్ని పెంటగా ఏం చేస్తున్నాను నేను. కారణం ఎట్లయినా పర్వాలేదు, రేపు నేను దేవుని మహిమలో నిలబడగలిగే ఆత్మీయతలో నేను ఎదగాలి. హల్లెలూయా. ఆ బలం మనకు ఎలా దొరుకుతుంది అని అంటే, భోజనం చేస్తే మన శరీరానికి బలం, నువ్వు సంపాదిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్లో బలం వస్తుంది, అంతే. పరలోకానికి నిలబడడానికి అది సరిపో. దేవుని వాక్యం అంటుంది, దేవుని సన్నిధానంలో నిలబడగలిగే బలముతో నింపబడాలి అని అంటే, ఒకటి, క్రీస్తు యేసు యొక్క ప్రేమతో సంఘము నింపబడాలి. హల్లెలూయా. ఎవరైతే ఆ ప్రేమతో నింపబడతారు, దేవుణ్ణి ప్రేమించే భావముతో నింపబడతారు, ప్రేమలో దేవునిలో ఎదిగి దేవుడంటే అమితమైన ప్రేమతో ఏ సంఘం, ఏ సేవకుడు, ఏ విశ్వాసి నింపబడతారో, లోకములో కంటే, లోకస్తుల కంటే, అర్థమవుతుందండి, కన్నవారి కంటే, కట్టుకున్న వారి కంటే, లోకములో ఉన్న దేనినైనా క్రీస్తు ప్రేమలో నుండి వేరు చేయకుండా ఆ ప్రేమతో బంధములో ఎదిగిన సంఘం ఎక్కడైతే అధికారంగా నిలబడగలదో లేఖనం అంటుంది, ఆ ప్రేమతో ఎదిగిన సంఘం రేపు మరణాన్ని గెలవగలుగుతాది. హల్లెలూయా. చదవముషారుగా హల్లెలూయా. ప్రేమలో ఎదగాలి. రెండవదిగా మీకు ఇంకొక మాట మీకు చూపిస్తాను. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదువుదాం. యెషయా పుస్తక్ उसका 11వ అధ్యాయం 12వ వచనం. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. చదవండి. 11వ అధ్యాయము 12వ వాక్యం. యెషయా పుస్తకము 11 చదువుతున్నావా? 11, 12 చదువా. పదకొండవ వాక్యం 11వ అధ్యాయం 2వ వాక్యం చదవండి దయచేసి. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. చాలు. దేవుని ఆత్మ దేనికి మూలంగా మారుతుంది అని బైబిల్ చెప్తుందనంటే, ఇదిగో ఒకటి, ఆ పునరుత్థాన బలం, రేపు సంఘం ఆ మహాఘనమైన దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఆత్మలో బలవంతులం కావాలి అని అంటే, పునరుత్థాన బలం ఎలా ఉందో ఏ విధము చేతనైనా ఆ బలం నేడు పొందుకోవాలి అని దైవజనుడు తప్పించిన రీతిగా దేవుని లేఖనం అంటుంది, ఆ బలం
ఎలా దొరుకుతుంది సంఘానికి అని అంటే, ఒకటి దేవుని ప్రేమ చేత నింపబడాలని, రెండు సంఘం దేవుని ఆత్మతో నింపబడాలి. చెప్పండి, దేంతో నింపబడాలి? బైబిల్ చెప్తుంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆ ఆత్మ జ్ఞానం వివేకం మాత్రమే కాదు, ఆలోచనయు బలములకు ఆధారమగు ఆత్మ. బలం, నీవు అంతరంగంలో బలం పొందుకొని, ఇదిగో నీవు అంతరంగంలో బలం పొందుకొని దేవుని ఎదుట రేపు నిలబడడానికి నీ తల మీద నిలబడిన అభిషేకమే నిన్ను బలవంతురాలిగా చేస్తుంది. అందుకనే దేవుని లేఖనం మనకు చెప్తుంది, దావీదు మీదికి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చెను అని ఉంటుంది. అర్థమైందండి? ఒకరోజు దైవజనుడైన ఏలియా ఆరోహణం అవుతున్నప్పుడు ఒక బలమైన దేవుని ఆత్మ ఇదిగో శిష్యుడైనటువంటి ఎలీషాకు అతనికి ఎడబాపు కలగజేసి బలమైన అగ్ని రథముల అతని దగ్గరికి వచ్చి అతన్ని తీసుకొని పోలాయి. అప్పుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి అనేకమైన శిష్యులు, బలవంతులుగా కండ బలముతో ఉన్నటువంటి శిష్యులు అంటారు, అయ్యా నీ గురువు గారు ఎక్కడో దేవుని ఆత్మ తీసుకెళ్ళి ఏ పర్వతం మీదనో ఏ అడవిలో అరణ్యములో పెట్టుంటేది కనుక మా దగ్గర బలము కలిగిన 50 మంది ఉన్నారు, ఆ 50 మందిని పంపిస్తే ఆయన ఎక్కడున్నాడో మేము వెతుక్కొని తీసుకొస్తాం అని అంటారు. ఆ 50 మంది వెతికి తిరిగి వచ్చి చెప్తారు, ఆయన ఎక్కడున్నాడో మాకు దొరకలేదు. అంటే దేవుని ఆత్మ ఒక దైవజనుణ్ణి, ఒక దేవుని బిడ్డను ఏ మనుష్యునికి అందనంత స్థాయిలో తీసుకెళ్తాది. హల్లెలూయా! అర్థమవుతుందండి? అందుకే సంఘం, బాగా వినండి, సంఘముగా పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ మహాదేవుని అభిషేకంతో నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. అందుకనే దేవుని వాక్యం కొత్త నిబంధన సంఘానికి ఎఫెసీయులకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మంచి మాట రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పుస్తకము 3వ అధ్యాయం 15వ వాక్యం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఇదిగో ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగా. అమ్మా, ఉందా నీకు ఆ ధ్యాస? నేను కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. నువ్వు చేసే ప్రార్థనలో, ప్రభా నీ అభిషేక బలముతో నన్ను నింపు. నువ్వు అడుగుతున్న అనేక అవసరతలలో మొట్టమొదటి వరుసలో ఉండాల్సిన ప్రార్థన అంశం ఇదే, ప్రభా నన్ను అభిషేకించు, నీ ఆత్మలో నన్ను బలవంతునిగా చేయి. ఒక బలమైన దేవుని బిడ్డగా నేను ఎదగాలి. రేపు బలము కలిగిన వాడే రేపు సీయోనులో నిలబడతాడు కనుక సంఘములో ఒక దేవుని బిడ్డగా ఎలాంటి బలముతో నేను ఎదగాలి అని అంటే, నీ అభిషేకముతో నన్ను బలపరచండి. హల్లెలూయా! అందుకనే ఎఫెసీ సంఘానికి రాస్తుంటున్నాడు, సంఘమా మీరు అంతరంగ పురుషుని యందు ఆత్మలో మీరు బలవంతులుగా మారాలి. ఆత్మలో బలవంతులుగా మారాలి. ఒకటి దేవుని ప్రేమలో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో బలము కలిగిన వ్యక్తిగా మారుతావు. ఆ ప్రేమ నిన్ను బలమైన వ్యక్తిగా, ఉదయించే సూర్యుడి వలె బలమైన వ్యక్తిగా నేను సిద్ధం చేస్తాడు. రెండు, దేవుని అభిషేకం నిన్ను రేపు దేవుని ఎదుట నిలబడడానికి నేను బలము కలిగిన వ్యక్తిగా సిద్ధం చేస్తాను. బాగా ఆలోచించండి. ప్రతిరోజు మనం ప్రార్థిస్తున్నాం, నేడో రేపో నా ప్రభు మహిమలో ప్రత్యక్షం కాబోతున్నాడు అని అంటున్నావు. సంతోషమే, ఆయన త్వరగా రాబోతున్నాడు. అయితే ఆయనను ఎదుర్కొనే బలం నీకుందా? ఆయన ఎదుర్కోగలగాలి. రేపు నువ్వు ఆయన ఎదుర్కోగలిగిన బలములో సంఘం ఎదగాలి. ఆ బలం ఎలా వస్తుందంటే, ఒకటి ప్రేమలో, దేవుని ప్రేమతో నువ్వు నింపబడాలి. దేవుని కార్యాలను, దేవుని సేవను, దైవికమైన అనుభవాలను ప్రేమించగలిగిన అనుభవాల్లో ఎదగాలి. రెండు, ఘనమైన దేవుని ఆత్మ చేత నువ్వు బలం పొందుకునే విశ్వాసిగా దేవుని సన్నిధానంలో ఎదగాలి. మూడు, దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పుస్తకం 11వ అధ్యాయం 34వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పుస్తకం 11వ అధ్యాయం 34.
అగ్ని బలమును వారు చల్లార్చిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. చాలు, వారు బలహీనులే, కానీ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కృప వాళ్ళను బలపరిచినప్పుడు ఎంత బలవంతులుగా మారారు అని అంటే, షడ్రక్, మేషక్, అబద్నిగోలు వారు మరణ శాసనానికి, ఇదిగో నెబుకద్నెజర్ సామ్రాజ్యం వారి మరణాన్ని వారి ముందు పడేసి ఆ భయానకమైన నిప్పుల కొలిమిలో వారిని పడేస్తే, ఈ షడ్రక్, మేషక్, అబద్నిగోల విశ్వాసం, వాళ్ళ ఆత్మీయత ఎంత గొప్పది అని అంటే అగ్ని యొక్క బలాన్ని వాళ్ళు చల్లార్చారట. అందుకని అదే మాటని దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అద్భుతమైన మాట, 16వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పుస్తకం 13వ వాక్యం ఒకసారి చదవండి. 16వ అధ్యాయం 13వ వాక్యం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము కలవారై ఉండుడి, బలవంతులై ఉండండి. హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా చదాము గట్టిగా హల్లెలూయా. దైవజనుడు సంఘానికి ఎలా ఉండాలని చెప్తున్నాడు వినండి. 1, మెలకువగా ఉండండి. అమ్మా, మెలకువగా, బీ అలర్ట్గా ఉండండి. మబ్బుగా ఉండకండి, ఎప్పుడు సొమ్మసిల్లినట్టుగా ఉండకండి, ఎప్పుడు ఉస్సూరుమంటూ తల కిందికేసుకొని ఏడుపు ముఖం పెట్టకండి, ఎప్పుడు నిద్ర మత్తులో ఉండకండి. దేవుని సన్నిధానంలో రేపు నిలబడడానికి మీరు మెలకువ కలిగిన వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు పరిస్థితులను గమనించి దేవుని ఎదుట రేపు నిలబడుటకు శక్తి కలవారుగా మీరు మారగలగడానికి మెలకువ కలిగిన ఆత్మ, అంటే బలమైన ప్రార్థన ఆత్మ కలిగిన వారై ఉండండి. అర్థమైందండి? ఏదో వచ్చామా పోయామా అంటే రేపు దేవుని ఎదుట మీరు నిలబడలేరు. ఆ బలము కలిగిన సంఘముగా మీరు మారకపోతే కష్టం. దేవుని వాక్యం సంఘానికి ఏం నేర్పిస్తుంది? దైవజనుడు సంఘానికి నేర్పుతున్న క్రమం, నా సంఘములో విశ్వాసములో ఎదిగిన వాళ్ళు ఉండాలి, నా సంఘములో మెలకువ కలిగి ప్రార్థించేవారు ఉండాలి. అందుకే సంఘానికి అంటున్నాడు, సంఘమా మెలకువ కలిగి ఉండండి, సంఘమా విశ్వాసములో నిలకడగా ఉండండి. మాటి మాటికి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు, మాటి మాటికి మీకు జరుగుతున్న ప్రమాదాలు, ఒత్తిడులు, మోసాలు, ఈ స్థితిగతులను బట్టి, మీ మానసిక ఒత్తిడిని బట్టి మీ విశ్వాస పరిమాణం సన్నగిల్లకుండా చూసుకోండి. విశ్వాసములో నిలకడగా ఉండండి. మేలు జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు వేరువేరుగా ఉండకండి. అన్ని విషయాలలో, ప్రతి పరిస్థితుల మధ్యలో నీ విశ్వాసము కదలనివ్వకుండా చూసుకో. మెలకువతో ఉండు, విశ్వాసంలో నిలకడగా ఉండు. 3, పౌరుషంతో ఉండు. ఎలా ఉండడా? ఎలా ఉండాలి? చెప్పనో దశ గట్టిగా ఎలా ఉండాలి అంటే, పౌరుషం అంటే మనల్ని ఎవరు తిడితే పౌరుషం వస్తుంది. మన కులాన్ని బట్టో, మన పరిస్థితులను బట్టో తిడితే బాగానే పౌరుషం వస్తుంది. కానీ దేవుని విషయంలో ఆ పౌరుషం రాదు. దేవుని వాక్యం అంటుంది, పౌరుషం కలిగిన వారై ఉండండి, దైవికమైన వాటి విషయంలో రోషంగా ఉండండి. నీకు పౌరుషం ఉందో లేదో ఎలా తెలుసా? ఒకసారి చెప్తే రెండోసారి వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఒకసారి చెప్పామా, అమ్మా సరిగ్గా ఉండాలి, అమ్మా ఇది పద్ధతి కాదు, ఇలా ఉండాలి, క్రమంగా మందిరానికి రావాలి, సమయానికి రావాలి, ఏ అనుభవాలు దైవజనుడు దేవుడు మనతో చెప్తాడో నిజంగా నీ అంతరంగంలో ఆ రోషం, ఆ పౌరుషం ఉంటే నువ్వు రియాక్ట్ అవుతావు. పౌరుషం లేదు అని అంటే నీతోవ నీది. అందుకే అంటే వీడికి అన్నీ చెప్పినా రోషం లేదు, ఏం లేదు, సావ చచ్చిపోయినట్టు. చీమున్నెత్తురేమి
ఏమంటారు? సీఎం నెత్తురు ఉందారా నీకేమన్నా? ఒక మాట మాట్లాడితే పౌరుషం కలిగినోడైతే అసలు ఎట్లుండాలి? హల్లెలూయా. ఈ తరం ప్రజలకి పౌరుషం లేదు. శత్రువు నవ్వుతూ ఉంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. శత్రువు హేళన చేస్తూ ఉంటే వీళ్ళు ముడుచుకొని కూర్చుంటారు. పౌరుషం అంటే అర్థమేంటో తెలుసా? నీ ముందు శత్రువు వెకిలి చేష్టలు చేస్తూ ఉంటే, నీ కుటుంబాన్ని కదిలిస్తూ ఉంటే, నీ శరీరంలో అనారోగ్యాలు పుట్టిస్తూ ఉంటే, మాటి మాటికి నీ కుటుంబంలో వాడు చేస్తున్న కదలికలను చూసి నెత్తి మీద కొంగేసుకొని చాతగాని వ్యక్తిలా ఉండకుండా రోషము కలిగి, పౌరుషము కలిగి, పట్టుదల కలిగి, ఏంటి ప్రభా? అర్థమవుతుందండి? ఎవడైనా ఊరికంటే మనం ఏమంటాం? ఏందిరా ఊరికే ఊకున్న కొద్ది బాగానే రెచ్చిపోతున్నావు, ఏదో పోనీ అన్న కొద్దీ నువ్వు బాగానే. ఆ మాట ఆనికి కాదు, నువ్వు ఆనికి అనాలి. ఎవరికి? నీ ఇల్లును కదిలిస్తున్నాడు కనాలి. నీ ఇంట్లో ఆర్థిక స్థితులను కదిలిస్తున్నాడే వానికి అనాలి. ఏదో అనుకుంటే నువ్వు బాగానే సాగించుకుంటున్నావు, నువ్వో నేనో తేలిపోవాలి. దేవుని పిల్లలమైన మనం సంఘం ఎలా ఉండాలో ఇదిగో 2000 సంవత్సరాల క్రితం దైవజనుడు నేర్పిస్తున్న క్రమం మా సంఘంలో ఉద్యోగస్తులు, మా సంఘంలో వ్యాపారస్తులు, మా సంఘంలో కోటీశ్వర్లు, ఇది కాదు సేవకుడు కోరుకోవలసింది. మా సంఘంలో పౌరుషము కలిగిన విశ్వాసులు ఉండాలి. హల్లెలూయా. మా సంఘంలో విశ్వాసములో నిలకడగలిగిన వారు ఉండాలి. మా సంఘంలో ప్రార్థన పరులు ఉండాలి. మా సంఘంలో దేవుని చేత అభిషేకంలో బలము కలిగిన విశ్వాసులు ఉండాలి. నా సంఘం బలము కలిగిన దేవుని సంఘమై ఉండాలి. చావచ్చిన సంఘంగా ఉండొద్దు. పరిస్థితులకు రియాక్ట్ అయ్యే సంఘమై ఉండాలి. దుష్టుని కార్యాలను ఎదిరించగలిగే సంఘమై ఉండాలి. ఏం చడిసప్పులు లేకుండా మౌనంగా ఉంటే నువ్వు పనికిరావు. దైవజనుడు 4 అద్భుతమైన అనుభవాలు చెప్తున్నాడు. సంగమా, మెలకువగా ఉండు, ఎప్పుడు మీ అలర్ట్గా ఉండు, ప్రార్థనలో ఉండు. 2 విశ్వాసంలో నిలకడగా ఉండు. 3 పౌరుషంతో ఉండు. 4 అంటున్నాడు బలము కలిగి ఉండు. హల్లెలూయా. ఎలా ఉండట? చెప్పండి గట్టి, ఎలా ఉండు? బలం, 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 బలం తెచ్చుకో. బలహీనుడవు కాకు. దేవుని వాక్యం అంటుంది, నా బలహీనత నా శరీరానికే కావచ్చు, నీ అనారోగ్యం నీ శరీరానికే కావచ్చు. శరీరం కండలతో సాతాను సామ్రాజ్యాన్ని కూల్చలేం. అందుకే దైవజనుడైన పౌలుని గురించి చాలా మంది సేవకులు అన్నారు. ఇదిగో ఒక దైవజనుని గురించి నేను ఒక సాక్ష్యం విన్నాను. అతని పేరు సి జాన్ అని, ఒక గొప్ప దైవజనుడు. అతనికి శరీరం అంతా ఎలర్జీ, శరీరం అంతా ఎలర్జీ, భయంకరమైన ఎలర్జీ వ్యాధి. వేరే సేవకులు అన్నారు, ఏం పాస్టర్ అండి బాబు, నీకే ఎప్పుడు గోకుర రోగం పెట్టుకున్నావు, ఎప్పుడు గోకుతూనే ఉంటావు, అదేం పాస్టర్ అని అంటే, ఆయన వినట్టు కొన్నిసార్లు చూసి చూడనట్టు విని ఒకసారి బాధ అనిపించారన్నట. నీకు నా శరీరం మీద గోకుడే కనపడ్డది, నీకు నా శరీరం లోపల సామర్థ్యం నువ్వు చూస్తే నువ్వు చచ్చిపోతావని. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు శరీర సంబంధివి, నా రోగమే కనపడింది నీకు, నా ఆత్మలో బలం నీకు ఇంకా అర్థం కాలే. ఈ మాట అపోస్తలుడైన పౌలుకు కూడా అన్నారు సేవకులు. బాగానే ఉత్తరం రాస్తాడు, బాగానే ప్రసంగం చేస్తాడు, కానీ పొట్టోడు ఇంతున్నాడు. ఏమన్నారు? ఇంతున్నాడు, అరగుండు, నట్టి ముక్కోడు అని అన్నారు. అంటే పౌలు అరగుండు మనిషి. పౌలు 4 ఫీట్లు ఉంటాడట. ఎంత ఉంటాడు? 4 ఫీట్లు. అరగుండు మనిషి, హాఫ్ గుండు, సప్పిడి ముక్కు. అంటే చూడడానికి అందంగా లేడు. అందరు అన్నారు, ఇతని మాటలు బాగా పెద్ద పెద్దనే ఉన్నాయి, కానీ ఆయనే ఎప్పుడు రోగిష్ఠులా ఉంటాడు అని అన్నారు. కానీ ఆయన ఎలాంటోడో, అతని సేవ ఎలాంటిదో సర్వ ప్రపంచం గుర్తించింది. హల్లెలూయా. చబాలు హుషారుగా హల్లెలూయా.
ఆ చప్పిడి మొక్కోడి వస్త్రం ముట్టుకుంటూ చచ్చిన లేశారు. రోగిష్టి అని చెప్తున్నవాడు మాట్లాడుతుంటే ఫెలక్స్ అనబడుతున్నవాడు, అగ్రిప్ప అనబడుతున్నవాడు రాజులు నోరెళ్ళ పెట్టారు. ఎవరికి కావాలి నీ శరీర సౌందర్యం? దేవుడు ఏమైనా శరీర ఆకృతిని చూసి, శరీరంలో ఉన్న బలం, నీ మేధస్సును, నీ జ్ఞానం, నీ డిగ్రీలను చూసి పిలుచుకోడు. అంతరంగంలో బలం ఉండాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చదము షర్గా హల్లెలూయా. నా దేవుని సంగమా, దైవజనుడు సంఘానికి అంటున్నాడు, సంగమా బలము కలిగిన సంఘముగా మీరు ఎదగండి, బలవంతులు కండి, క్రీస్తులో బలవంతులు కండి. రేపు మహాదేవుని ఎదుట నిలబడాలి కనుక బలహీనమైన సంఘముగా మనం ఉండొద్దు. ఈరోజు దేవుని పునరుత్థాన దినాన్ని మహిమ కలిగిన దేవుడు మరణపు ముళ్ళను విరిచి ఆయన పునరుత్థానుడై లేశాడు గనుక ఆ పునరుత్థాన బలం ఎలా ఉంటుందో నాకు కావాలి, నేను తెలుసుకోవాలి. నేను కూడా ఆ బలముతో నింపబడి రేపు నా దేవాది దేవుని కుడి పార్శ్వమున నేను నిలబడాలన్న ధ్యాసతో ఉన్న పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనా మృతుల పునరుత్థాన బలము తెలుసుకోవడానికి సర్వము నేను పెంటగా ఎంచాను అని పలికినట్టుగా ఆ బలం ఎలా దొరుకుతుందో తెలుసా? దేవుని ప్రేమించు, దేవుని నిండు హృదయంతో ప్రేమించు. పరిశుద్ధ గ్రంథం ఒక వ్యక్తిని ప్రమోట్ చేస్తాడు. అతని పేరు కాలేబ్. అతని గురించి బైబిల్ ఉంటుంది, అతడు నిండు హృదయంతో దేవుణ్ణి ప్రేమించిన వాడు. నిండు హృదయంతో దేవుని ప్రేమించాడట. అంటే అరకొర కాదు, ఏదో మనిషి ముందు కాదు, నిండు మనసుతో దేవుడు అంటే ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన కాలేబు గురించి బైబిల్ చెప్తుంది. కాలేబు మోషతో యెహోషువతో అంటాడు, అయ్యా దైవజనుడా, 40 ఏళ్ల క్రితం నాకు ఏ బలం ఉండేదో నేటికి నాకు అదే బలం ఉంది. నేను బలహీనుడను కాలేదు. దేవుణ్ణి ప్రేమించండి దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మలో మీరు బలవంతులుగా మారుతారు. దేవుని అభిషేకముతో నింపబడండి. ఆ ఆత్మ మీకు బలవంతులుగా సిద్ధం చేస్తుంది. హల్లెలూయా. గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాక్యం అంటుంది, దేవుని ఆత్మ ఆ దినము మొదలుకొని దావీదు మీదికి బలముగా వచ్చింది. బలం, అభిషేకం. నీ పర్సనాలిటీకి, నీ మాటకి దయ్యం వనకదు. వాడు వనకాలా, వాడు కూర్చోవాలా. మంత్రగాడు నిన్ను చూసి తల వంచుకొని పోవాలా ఊళ్ళో, నీ తలబట్టలను చూసి వాడేం భయపడు. వాడు తలబట్టలకు భయపడే మనిషి ఎందుకు అవుతాడండి బాబు? వాడిని అంతరంగంలో మండుతున్న ఆ దైవికమైన ప్రభావాన్ని చూసి నువ్వు అలా వస్తుంటే ఇంకో చిన్నతో వెతుక్కొని వెళ్ళాలి. అప్పుడు అర్థం కావాలి, నేను క్రీస్తులో బలవంతుడను. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. వాడొచ్చి మాట్లాడగానే నీకెందుకు చక్కెర వచ్చా? వాడొచ్చి మాట్లాడగానే నువ్వెందుకు బాధపడుతుంది? నువ్వు మాట్లాడితే ఆడికి రావాలి చక్కెర, నువ్వు మాట్లాడితే ఆడికి కావాలి పిస పానం, నీకెందుకు పిస? ఎక్కడో మనం బలహీనమయ్యాం. హల్లెలూయా. అవునా కాదా? అవునంటారా కాదా? ఎందుకండి? అందుకనే బలం సీక్రెట్స్, విటమిన్ టాబ్లెట్స్ చెప్తున్నాను, తినండి చక్కగా, బలవంతులైతారు. 1 ఆయనను ప్రేమించు, 2 ఆయన అభిషేకంతో నింపబడు, 3 అడంటున్నాడు మెలకువగా ఉండండి, ప్రార్థించండి, ప్రార్థనలో మోకరించు, ప్రార్థనలో పోరాడు, ప్రార్థనలో తడువులాడు, గంటలు రోధించు. చేతనైతే లేదా కూర్చో, చేతనైతుందో మోకరించు. శరీరం యాంగిల్ని చూసే దేవుడు కాదు, శరీరంలో నుంచి వస్తున్న అర్థధ్వనిని చూసే దేవుడు నా దేవుడు. అర్థమవుతుందానండి? నువ్వు మోకరించి నువ్వు దేవుని కాళ్ళ దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు బలము కలిగిన సింహముల నోళ్ళు మూతలు పడ్డట్టుగా లేఖనం చెప్తుంది. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థనలో ఎదిగితే, నువ్వు మోకరిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు, నీ ఇంటిలో ప్రార్థిస్తున్నప్పుడు శత్రువు యొక్క బలమంతా
అంతా అణగదొక్కబడుతుంది. శత్రువుకు కొంచెం బలం ఉంది, అందుకే దేవుడు అంటున్నాడు, వాని బలమంతటి మీద నీవు బలముగా పొందుకోవాలి. వాడు బలవంతుడే, వాడు బలవంతుడే. ఆ బలవంతుని మీద నీవు ఆధిపత్యం చేయాలి అని అంటే నీవు వానికంటే రెట్టింపైన బలములోకి రావాలి. మరణం బలమైనదే, మరణమును గెలిచే బలం పునరుత్థాన బలం. హల్లెలూయా. ఆ బలం ప్రేమించే వాడి జీవితంలో దొరుకుతుంది. ఆ బలం అభిషేకించబడిన వాడి మీద దొరుకుతుంది. ఆ బలం యేసుక్రీస్తు కృపలో నింపబడి ప్రార్థనలో పోరాడే వాడి జీవితంలో దొరుకుతుంది. విశ్వాసంలో కదలకుండా రాత్రింపగళ్ళు పోరాడి ప్రార్థించగలిగే, రోజుకొక 4 గంటలు ప్రార్థన చేయి, రోజుకొక 4 గంటలు పోరాడో ప్రార్థనలో. నిన్నెవడు ముడతాడో చూడు, నిన్నెవరు ముడతారో చూడు. ఒక 4 గంటలు ప్రార్థించు. ఒక 4 గంటలు నీ గడప గుమ్మం రాత్రి పగలు 24 గంటల్లో ప్రార్థన చేయి. నేను చూస్తున్నవాడు తలదించుకేస్తాడు. శత్రువుని ఇంటిని కబలించాలనుకుంటే వాడు భయపడతాడు. కారణం, ఎవడు ధైర్యం చేస్తాడండి బాబు? నీకంటే బలవంతుని కొట్టడానికి నువ్వు ధైర్యం చేయగలవా? బండి వేసుకొని పోయావు, సడన్గా ఎవడో నీ బండికి తాకాడు, రే కళ్ళు కనబడలేవా అని అన్నావు. వాడిట్టున్నాడు, ఏమన్నావు అని బండి ఆపి స్టాండ్ వేసాడు అనుకో. నువ్వు అన్న నమస్తే నువ్వు అన్న చూసుకోలేదన్నా. ఎందుకు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు వాడు అంతాడాడు, ఎందుకంటే వాడు బలంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు సాతాను కూడా చేతులు జోడించగలిగేటట్టుగా, సంగమా మనం ఎదగాలి, మనం బలము కలిగిన సంఘముగా ఎదగాలి. హల్లెలూయా. బలవంతులు కండి అని అంటున్నాడు. 3వదిగా హెబ్రీ పుస్తకం నేను ముగిస్తున్నాను త్వరగా. 4వ అధ్యాయం 5 నిమిషాలు. 4వ అధ్యాయం 12వ వాక్యం. హెబ్రీ పుస్తకం 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఏందట, బలము కలదై. వాక్యం బలహీనమైనది కాదు అయ్యా, వాక్యము బలహీనమైనది కాదు. దాన్ని బలహీనంగా బోధించొద్దు, బలహీనంగా వినొద్దు. అది చాలా బలమైనది. అందుకే దేవుడు వాక్యము, దేవుని దైవజనుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తుంటున్నాడు, వాక్యం బలము కలిగింది. ఎంత బలము తెలుసా? 2 అంచుల ఖడ్గము లాంటిది అది. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుని ప్రేమించు, ఆ బలముతో నింపబడతావు. 2, దేవుని ఆత్మతో నింపబడు, బలముతో నింపబడతావు. 3, దేవుని కృపలో ప్రార్థనలో ఎదుగు, అది నిన్ను బలవంతుడిగా చేస్తుంది. 4, దేవుని ఉపదేశ క్రమములో ఎదుగు, వాక్యములో ఎదుగు, ఆ వాక్యం నీ నడుము కడుతుంది. చివరిగా ఒక మాట, అదే మా యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం. 6వ అధ్యాయం యోహాను సువార్త 53వ వాక్యం. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము కలిగిన వారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. అంత్యదినమున నేను వాడిని లేపుతాను. హల్లెలూయా. నీ శరీరాన్ని, మృతతుల్యమైన నీ దేహం మహిమలో లేపబడే సామర్థ్యం దేనికుందో తెలుసా? ఇదిగో నా వైపు చూడండి. నీవు తినే రక్త మాంసాలు, ప్రభు భోజన సంస్కారం. దీని విలువ ఇదేమన్నా సాధారణమైన రొట్టె అనుకుంటున్నావా? కాదు. ఇందులో ఏ బలం ఉందో తెలుసా? నీ శరీరాన్ని అంత్యదినమున ప్రభు దగ్గర నిలబెట్టే బలం ఉంది. దేవుని కుమారుడైన ప్రభు అంటూ, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అంత్యదినమున నేను వాడిని లేపుతా.
ఇప్పుడు దేవుని ప్రాణాత్మ దేహాలు ఈరోజు ఈ దేవుని శరీరంగా మనం మహిమలో రేపు నిలబడగలిగే సేవకునిగా విశ్వాసిగా ఉండాలి అని అంటే, నీ ఆత్మ బలముగా ఎదగాలి అని అంటే ప్రభు భోజన సంస్కారంలో నమ్మకంగా పాల్గొనాలి. అర్థమైందండి? ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో బలహీనంగా ఉన్నామనో పనులు ఉన్నామనో ఇదిగో బల్లారాధనలు పోగొట్టుకోవద్దా. ఆ బల్లారాధన ఏంటో తెలుసా? నిన్ను రేపు దేవుని యొద్ద నిలబెట్టేది, రేపు నేను దేవుని యొద్ద నిలబెట్టే బలము కలిగిన ఆశీర్వాదం అది. నా శరీరము తిని త్రాగిన వాడే రేపు నిత్య జీవము కలిగిన ఆ ఘనమైన నా సన్నిధానంలో నిలబడతాడు. ఈరోజు నీకు దాని విలువ తెలియక చాలామంది నెలల తరబడి బల్లారాధనలో మోకరించారు. చాలామంది సమయం లేదని చెప్పి బల్లారాధనకు దూరం అవుతారు. విను, రేపు నీ జీవితం మట్టికి మన్ను అయినప్పుడు నీ మట్టి దేహం మహిమలో నింపబడి రేపు దేవుని ఎదుట నిలబడాలి అని అంటే దేవుడు నేర్పిన క్రమాలకు మనం లోపడాలి. హల్లెలూయా. మంచి ఆహారం తింటే శరీరానికి ఆరోగ్యం ఎలాగో రక్త మాంసాలలో పాలి భాగస్థులవైతే రేపు దేవుని ఎదుట నీవు నేను నిలబడతాం. హల్లెలూయా. కనుక ఏ నెల ఏ బల్లారాధనలో నువ్వు దూరంగా ఉండొద్దు. ప్రయాణాలు పక్కకు పెట్టు, పనులు పక్కకు పెట్టు. బల్లారాధనలో నిండు హృదయంతో మోకరించి, నా దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం కనుక ఇది, ఈ ఆహారం నీకు ఇక్కడే దొరుకుతుంది, ఏ అంగట్లో దొరికేది కాదు ఇది, ఏ అంగట్లో దొరికే మెటీరియల్ కాదు ఇది. కనుక దేవుని సముఖంలో, దేవుని సంగమ పునరుత్థాన బలం సంఘములో నింపబడి రేపు మహాదేవుని రాకడకు నా దేవుడు మనలను సిద్ధపరచునుగాక. చూద్దాం స్వరమెత్తి ఆమేన్. అందరూ మోకరించని చిన్న ప్రార్థన చేసుకుందాం. త్వరగా